బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో తీరం దాటిన తర్వాత విధ్వంసం సృష్టించింది. తుఫాను బలహీనపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో తుఫాను దాటికి బెంగాల్ వణికిపోయింది. 135 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులకు వందల సంఖ్యలో వృక్షాలు నేలకొరిగాయి. సాధారణ రైలు, మెట్రో రైలు సర్వీసులతో పాటు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోల్కతాలో అనేక చోట్ల నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ దళాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి ముందస్తుగా సుమారు 1,00,000కు పైగా మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకపోవడంతో రాష్ట్రం ఊపిరి పీల్చుకుంది. మరోవైపు తుఫాను కారణంగా నిలిపివేసిన విమాన సర్వీసులు 21 గంటల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. పటాలపై నీరు నిలిచిపోవడంతో పలు మార్గాల్లో మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. రెస్క్యూ బృందాలు సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. గతంలో విధ్వంసం సృష్టించిన అంపాన్ తుఫాన్తో పోలిస్తే రేమాల ప్రభావం తక్కువేనని అధికారులు తెలిపారు. కూలిన వృక్షాల తొలగింపు చర్యలు చేపట్టారు. సుందర్బన్ ప్రాంతంలోని గోసాబాలో 2 మృతి చెందగా మరో 3 గాయాల పాలైనట్లు సమాచారం. బంగ్లాదేశ్ కూడా 8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.